వాక్యంలోనికి వెళ్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 4వ వాక్యం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఈ వాక్యం పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు అని అంటే కొరింథీలో ఉన్న సంఘానికి రాశారు. రాసి ఇలా మాట్లాడుతున్నాడు. వేటి గురించి అని అంటే కృపావరాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కృపావరాలు 21, అవి 3 భాగాలుగా ఉన్నాయి అనేది మనకి ఈ వాక్యంలో మనకు తెలుస్తూ ఉంది. కృపావరాలు 21 ఎన్ని భాగాలుగా ఉన్నాయట? 3 భాగాలుగా. 1 పరిశుద్ధాత్మ వరములు, 2 యేసు వరములు, 3 తండ్రి వరములు. ఈ 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి వేరువేరుగా మనం పలుకుతున్నాము అంటే వాక్యాన్ని బట్టే మనం పలుకుతున్నాం. ఇక్కడే మనకు వ్రాయబడి ఉంది, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఆత్మ అనేది మీరు అండర్లైన్ చేసుకొని, పరిశుద్ధాత్మ అంటే ఒక భాగం పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ నిమిత్తమై మనకు కనిపిస్తూ ఉంది ఒక భాగం. ఇక నెక్స్ట్ అక్కడే మనం చూస్తే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ప్రభువు అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రభువు అంటే ఎవరు? యేసు ప్రభువు, కుమారుడైన యేసు గురించి ఇక్కడ వ్రాసాడు పౌలు. అయితే 2వ భాగం యేసుక్రీస్తు నిమిత్తమై మనకు కనిపిస్తూ ఉంది. మరలా అక్కడే మనకి ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంది, నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు అనేది మీరు అండర్లైన్ చేయండి. దేవుడు ఒక్కడే అంటే దేవుని నిమిత్తమై ఈ వరాలు మనకు అక్కడ 3వ భాగంగా కనిపిస్తూ ఉంది. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అయితే కృపావరాలు 21, ఈ కృపావరాలు 3 భాగాలుగా ఉన్నాయి. 3 భాగాలు మనం మాట్లాడుకుంటే 1 పరిశుద్ధాత్మ వరములు, 2 యేసు వరములు, 3 తండ్రి వరములు. అయితే పరిశుద్ధాత్మ వరములు 9, యేసు వరములు 5, అలాగనే తండ్రి వరములు 7. అయితే ఈరోజు మనం ఈ భాగంలో మొదటి భాగం మనం మాట్లాడుకుని మనం 2వ భాగంలోనికి వెళ్ళచ్చు. అయితే మొదటి భాగం ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. పరిశుద్ధాత్మ వరములు అనే భాగం మనం మాట్లాడుకుని ముందుకు మనం సాగిపోదాం. అయితే ఇది మనకి ఎక్కడ వ్రాయబడి ఉందో మనకి పౌలు గారు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయములో 8 నుండి 11 వరకు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వరాలన్నీ కూడా 9 వరాలు కూడా మరి ఒక్క చోటే వ్రాయబడ్డట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, 1 కొరింథీ 12, 8 నుండి 11 వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూడండి, ఎన్ని మొత్తం 9 వరాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరలా మీకు వివరంగా చెప్తా ఉన్నాను. మొదటిగా బుద్ధివాక్యము, 2వదిగా జ్ఞానవాక్యము, 3వదిగా విశ్వాసం అనే వరము, 4వదిగా స్వస్థపరచు వరము, 5వదిగా అద్భుత కార్యములు చేయు శక్తి, 6వదిగా ప్రవచన వరము, 7వదిగా ఆత్మల వివేచన వరము, 8వదిగా నానావిధ భాషలు, 9వదిగా భాషలు అర్థం చెప్పు వరము. ఈ 9 వరాలు ఇక్కడే మనకి ఒకచోటే వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ 9 వరాలు పరిశుద్ధాత్మ అనే భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ వరములు
అయితే వీటిని ఒక్కొక్కటిగా మనం వివరించుకుంటూ కాస్త మనం ముందుకు వెళ్దాం. మొదటిగా మనం ఏం చదువుకున్నాం? బుద్ధివాక్యము అనే వరాన్ని మనం చదువుకున్నాం. ఈ బుద్ధివాక్యము అనే వరము దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి బుద్ధి కలిగే ఉంటాడు, కానీ బుద్ధి లేని మాటలు పలకడు. ఇక్కడే మనకి ఒక వర్డ్ క్లియర్గా తెలుస్తూ ఉంది. బుద్ధి వాక్యము. బుద్ధి అంటే మన అందరికీ తెలుసు, మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి, ఇలాగని మన అందరికీ తెలుసు. అలాగనే దాని పక్కనే ఉన్న వర్డ్ వాక్యం. వాక్యం అంటే దీనికి మీనింగ్ ఏంటి, దీనికి అర్థం ఏంటంటే వాక్యము అనగా మాట అనే అర్థం. ఇప్పుడు నిజానికి ఆ దేవుని వాక్యము అని మనం మాట్లాడుకుంటాం, అంటే అర్థం ఏంటి? దేవుని మాట. అలాగునే బుద్ధి వాక్యము అని అంటే బుద్ధి కలిగిన మాట. ఇప్పుడు ఈ బుద్ధి వాక్యము అనే వరంగాని దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడు అని అంటే ఆ వ్యక్తి ఎలాగుంటాడట? బుద్ధి కలిగిన మాటలే మాట్లాడతాడు, కానీ బుద్ధి లేని మాటలు మాట్లాడడు. ఇప్పుడు చూడండి, జనరల్గా పెద్దవారు చిన్నవారిని అంటే చిన్న పిల్లల్ని ఒక్కొక్క మాట అని గద్దిస్తూ ఉంటారు, హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఒరే, ఆ మాటలేట్రా, నీ వయసు ఎంత, నువ్వెంత, అసలు ఆ మాటలేంటి, బుద్ధి లేని మాటలు అలా పలుకుతున్నావు ఏంటి అనేసి ఆ పెద్దవారు చిన్నపిల్లల్ని గద్దిస్తూ ఉంటారు. అంటే ఏ మాటలు పలికాడట? బుద్ధి లేని మాటలు పలికాడు. ఏ మాట అయితే అనకూడదో ఆ మాట పలికాడు. అందుకే బుద్ధి లేని మాటలు, ఆ మాటలేటరా అని తిడతారు పెద్దోళ్ళు. అలాగునే ఎదిగిన వారైనా కూడా యేసు ప్రభులోకి వచ్చిన, ప్రార్థనలు చేసిన, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, ఉపవాసాలు చేస్తున్నా, వాక్యాలే చెబుతున్నా అప్పుడప్పుడు చాలామంది బుద్ధి లేని మాటలు కూడా మాట్లాడేవారు ఉన్నారు. అదేంటండి అని అంటే వీరికి బుద్ధివాక్యము అనే వరము లేదు. బుద్ధివాక్యము అనే వరమే కానీ ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు బుద్ధి లేని మాట పలకరు. ఎప్పుడు ఎల్లప్పుడూ బుద్ధి కలిగిన మాటలే పలుకుతారు. ఇప్పుడు వాక్యం విన్నప్పుడు జనరల్గా బాగానే ఉంటాం మంచిగా, కానీ ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఆ గొడవల్లో బుద్ధి లేని మాటలు చాలామంది పలికే వాళ్ళు ఉన్నారు. అంటే గొడవల్లో కూడా సాధారణంగా వచ్చిన గొడవలో బుద్ధి లేని మాట పలకకుండా ఉండి గొడవల్లో కూడా బుద్ధి కలిగిన మాటలే మాట్లాడాలి. వరము అనేది మన సామర్థ్యాన్ని సూచిస్తూ ఉంది. వరము అనేది అంటే వరము లేని వ్యక్తి ఇప్పుడు బాగానే ఉంటాడు, కానీ సమయం రాగానే, గొడవ రాగానే, ఇబ్బంది రాగానే, తన హృదయంలో బాధ కలగగానే బుద్ధి లేని మాటలు పలుకుతూ ఉంటాడు. కానీ వరము కలిగిన వ్యక్తి ఎప్పుడూ బాగానే ఉంటాడు. అలాగనే గొడవలు వచ్చినా, బాధ వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు అయినప్పటికీ బుద్ధి లేని మాట మాట్లాడడు. ఎప్పుడూ ఎల్లప్పుడూ బుద్ధి కలిగిన మాటలే పలుకుతాడు. ఇదే వరము మనిషికి సామర్థ్యాన్ని ఇస్తూ ఉంది. బుద్ధి లేని మాటలు పలకకుండా సామర్థ్యాన్ని ఇస్తూ ఉంది. ఎప్పుడూ ఎల్లప్పుడూ బుద్ధి కలిగిన మాటలే మాట్లాడేటట్లుగా సామర్థ్యాన్ని ఇస్తూ ఉంది. ఇదే వరము. దేవుడు ఒక వ్యక్తికి వరం ఇచ్చాడు అని అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడట? సామర్థ్యం కలిగి ఉంటాడు. అంటే స్టిల్గా కదలకుండా ఆ వ్యక్తి ఉంటాడు. సో మన వరాల్లో 9 వరాల్లో మరి మొదటి వాక్యము, మొదటి మాట ఏమాటనంటే బుద్ధి కలిగిన మాట, బుద్ధి వాక్యము అనే వరము. ఇక రెండవది మనం చూసినట్లయితే జ్ఞానము అనే మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కడది? ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును అన్న తర్వాత మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును అని అన్నాడు. అంటే జ్ఞానవాక్యము, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? వాక్యం అనే మాటకు మాట అనే మాట మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వాక్యము అనే మాటకి మాట అయితే జ్ఞానవాక్యము అని అంటే జ్ఞానము కలిగిన మాట. ఇప్పుడు ఈ వరాన్ని, జ్ఞానవాక్యము అనే వరాన్ని ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఎలాగుంటాడు? జ్ఞానముగానే మాట్లాడతాడు, కానీ అజ్ఞానంగా మాట్లాడు.
మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఒక వరాన్ని దేవుడు ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడట? సామర్థ్యం గలవాడై ఉన్నాడు, సమర్థుడుగా ఉన్నాడు. ఏ వరం ఇచ్చాడో ఆ వరము విషయమై అతడు సమర్థుడుగా ఉన్నాడు, సామర్థ్యం గలవాడై ఉన్నాడు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి గొడవలు వచ్చినా ఆ గొడవల్లో జ్ఞానము లేని మాట అంటే అజ్ఞానమైన మాట, వివేకము లేని మాట అంటే అవివేకి అయిన మాట పలకడు. ఈ వరము కలిగిన వ్యక్తి, ఏ వరమటిది? జ్ఞానవాక్యము అనే వరము కలిగిన వ్యక్తి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ జ్ఞానము కలిగే మాట్లాడతాడు, వివేకం కలిగే మాట్లాడతాడు. అజ్ఞానమైన మాట పలకడు, అవివేకైన మాట పలకడు. సో ఈ రెండు వరాల గురించి మనం మాట్లాడుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. బుద్ధివాక్యం గురించి మనం మాట్లాడుకున్నాం, జ్ఞానవాక్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రెండిటిని బట్టి వరము దేవుడు ఇవ్వగానే ఆ వ్యక్తి సామర్థ్యం గలవాడై బుద్ధి లేని మాటలు పలకడు, అలాగునే జ్ఞానము లేని మాటలు కూడా పలకడు. ఇంకా కాస్త మనం ముందుకెళ్తే అక్కడే మనకు కనిపిస్తూ ఉంది. ఏంటది? ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఆ తర్వాత మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును అన్న తర్వాత మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అని అన్నాడు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి? 1 కొరింథీ 12 నుండి మనకి 12వ అధ్యాయంలో 8 నుండి 11 వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమనుంది? మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అని అన్నాడు. అంటే ఇది ఏ వరం? ఇది విశ్వాసము అనే వరం. అదేంటండి, మేము ఆలయానికి వెళ్తున్నాం, దేవుని యందు విశ్వాసం లేకుండానే వెళ్తున్నామా? ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, దేవుని యందు విశ్వాసం లేకుండానే ప్రార్థనలు చేస్తూ ఉన్నామా? దీనికి కూడా దేవుడు వరం ఇవ్వాలా? వరం ఇస్తేనే మనం దేవుని నమ్ముకుంటామా అని చాలామంది డౌట్ పడతారు. లేదు, విశ్వాసం అనే విషయంలో మనకు చాలా తెలియాలి. కొంత అనేది కాదు, చాలా డెప్త్గా మనం నేర్చుకోవాలి. విశ్వాసం అనేది జనరల్ విశ్వాసం ఉంది, అంటే సాధారణమైన విశ్వాసం ఉంది, అలాగునే వరమైన విశ్వాసం కూడా ఉంది. జనరల్గా మనం మాట్లాడుకుంటే జనరల్కి సంబంధించిన విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆలయానికి వచ్చాం, దేవుని మీద విశ్వాసం ఉంచాం, ఇది జనరల్ విశ్వాసం. వాక్యం వినుట వల్ల విశ్వాసం కలుగును, ఇది జనరల్ విషయం. ఇది అంటే సాధారణంగా ప్రార్థన చేసినా, వాక్యం విన్నా, అలాగని ఆలయానికి వచ్చినా, విన్న వాక్యాలను బట్టి, చేసిన ప్రార్థనలను బట్టి, చేసిన ఉపవాసాలను బట్టి మనలో ఉన్న విశ్వాసం పెరుగుద్ది. మనకు విశ్వాసం కలిగింది కాబట్టి ఈ విశ్వాసం వరమైన విశ్వాసము అని అనుకుంటే తప్పు, రాంగ్, ఇట్స్ రాంగ్. మరి ఏదండి వరమైన విశ్వాసము? వరమైన విశ్వాసం అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, అనుకూలమైనవి కాదు, అనుకూలము లేని పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అతడు విశ్వాసంలో నిలిచే ఉన్నాడు అని అంటే అది వరమైన విశ్వాసమే. నీవు నేను ఇలాగ బ్రతుకుతున్న ఈ దినములలో విశ్వాసములో ఎదుగుతూ ఉన్నాం కదా. ఎదుగుతూ ఉన్న మనకు వరమైన విశ్వాసాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఎటువంటి అవమానం కానీ, ఎటువంటి నిందలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడి ఉన్నాము అంటే అదే వరమైన విశ్వాసం. వినుట వల్ల విశ్వాసం కలుగును, రైట్, బాగుంది. వచ్చే ఆలయానికి వాక్యం విన్నావు, వినగానే నీకు విశ్వాసం కలిగింది. కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఆ గొడవలో ఎలాగుంటావు? ఏమో ఆలయానికి వెళ్ళాను, ఏం చేశాడు దేవుడు, అంత మంచిగా ప్రార్థన చేశాను, వాక్యం విన్నాను, దేవునికి కానుక కూడా ఇచ్చాను, తీరా ఇంటికి వచ్చేసరికి ఎంత గొడవ ఇది, ఏం చేశాడు నాకు ఆయన అని బలహీనంగా మాట్లాడితే నీ విశ్వాసం కలిగి ఉన్నావా? విశ్వాసంలో పడిపోయావా? విశ్వాసంలో పడిపోయావు. మరి అది వరమైన విశ్వాసమా? కానే కాదు. మరి ఏది వరమైన విశ్వాసం? నువ్వు ఆలయానికి వెళ్ళొచ్చేసిన తర్వాత, గొడవ వచ్చిన తర్వాత, ఆ గొడవలో నీవు బలహీనంగా మాట్లాడకుండా నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన వస్తాడు, నాకు సహాయం చేస్తాడు,
నన్ను నిలబెడతాడు, ఆయన హెచ్చింపజేస్తాడు, నా బంధువులలో తలగా చేస్తాడు, నా దేవుడు వస్తాడు అని దేవుని మీద ఆనుకుని దేవుని మీద విశ్వాసం ఉంచి నీవు దృఢముగా మాటలు బలముగా పలుకుతావు కదా, అప్పుడు నీకు వరమైన విశ్వాసం ఉన్నట్లు. ఇది వరమైన విశ్వాసం అంటే జనరల్ విశ్వాసం మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, వాక్యం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ శ్రమలు రాగానే పడిపోద్ది. కానీ వరమైన విశ్వాసం శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలలో నిలబెట్టే ఉంచుద్ది మనల్ని. అదే వరమైన విశ్వాసం. సో ఈ మాట ప్రకారంగా మనం చూస్తే 3వ వరాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. 1 పేతురు 5:9 మనకి మాటలు కనిపిస్తాయి విశ్వాసం గురించి. 1 కొరింథీ 16:13 మనకు కనిపిస్తుంది విశ్వాసం గురించి. అయితే మనం ఇంకా కాస్త ముందుకెళ్ళినట్లయితే ఎక్కడ మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అన్న తర్వాత మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అని అన్నాడు. ఇదే వరం, ఇది 4వది. ఈ 4వ వరమైన స్వస్థత కలిగించే ఈ వరము అనేక మందిలో ఉంటుంది. పాస్టర్లో ఉంటుంది, అలాగనే పాస్టర్లలో ఉంటుంది, సంఘ పెద్దల్లో ఉంటుంది, విశ్వాసుల్లో కూడా ఈ వరం మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఎవరైనా వచ్చి అమ్మ ప్రార్థన చేయి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయగానే దేవుడు ఆ కార్యాన్ని చేశారంటే మీకు ఏ వరం ఉన్నట్లు? స్వస్థపరచు వరము ఉన్నట్లు. అయితే ఇందులో కాస్త మనం ఆలోచన చేయాలి. సేవకులు స్వస్థపరిచే వరము కలిగి ఉండి ఎప్పుడూ ఎల్లప్పుడూ విశ్వాసులకు ప్రార్థనలు చేస్తూ ఉండి ఈ సేవకుడు సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ విధముగా ఆయనకి స్వస్థత వరం ఉంది, అది గ్యారంటీ, పక్కా. కాకపోతే మరి విశ్వాసం కూడా ఉందని మనం మాట్లాడుకుంటున్నాం కదా అనంటే విశ్వాస విషయంలో ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఆ కార్యం జరిగింపజేస్తాడు. ఇప్పుడు వెళ్ళగానే ప్రార్థన చేసాం, ఒకరికి ఎవరో రమ్మన్నారు, ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసాం. ఇప్పుడు మీరే అనుకోండి, ఇప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేశారు, మీరు సేవకుడు కాదు, సేవకురాలు కాదు, మీరు వెళ్ళి ప్రార్థన చేశారు. అయితే అక్కడ దేవుడు కార్యం జరిగింపజేశాడు. వారికి కడుపులో నొప్పి వస్తూ ఉంది, మీరు ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గిపోయింది. మీకు వరం ఉన్నట్లా లేనట్లా? ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ స్వస్థత వరం మీకు లేకపోయినా మీ ప్రార్థనకు జవాబుగా దేవుడు అక్కడ కార్యం చేశాడు. అంటే ప్రార్థన బట్టి కార్యం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో మీరు ప్రార్థన చేసినప్పుడు జరిగింది అన్నప్పుడు కూడా మీకు వరం కూడా ఉన్నట్లే. కొంతమందికి అయితే లేదు, ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేశాడు. మరికొందరికైతే మీరు సువార్తలో వాడబడుతూ ఉన్నారు, అనేక చోట్లకు వెళ్తూ ఉన్నారు, ఒక విశ్వాసిగా ఉన్నప్పటికీ అనేక మందికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఆ ప్రార్థనలు చేయగా దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు అని అంటే మీకు స్వస్థత వరం ఉన్నట్లు. ఆ వరం కానీ దేవుడు ఇచ్చినట్లయితే ఎవరికైనా, సేవకులకైనా విశ్వాసకైనా ఎవరికైనా ఆ వరం కానీ దేవుడు ఇచ్చినట్లయితే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఇంకొకటి కూడా మనం ఆలోచన చేయాలి. నిజానికి ఒక్కొక్క మారు అసలు కార్యాలే జరగవు. వరం ఉన్నప్పటికీ కూడా కార్యాలు జరగవు. ఎందుకు జరగవు? ఎందుకంటే కార్యాలు ఎప్పుడు జరిగిపోతూ ఉంటే మనకు గర్వం వచ్చేస్తుంది. మనకి ఎక్కడ గర్వం వచ్చేస్తుందా అనేసి కొన్ని కార్యాలు దేవుడు జరగకుండా ఆప్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో మనము కాస్త నిదానించాలే కానీ కంగారు పడిపోయి ఏంటిది పరిస్థితి, నేను ప్రార్థన చేస్తే జరగలేదు, నాకు వరం ఇచ్చారు కదా దేవుడు అని worry అయిపోకూడదు. ఆ జరిగిన 6 బట్టి నువ్వు సంతోషపడాలి కానీ జరగలేని 4 బట్టి నువ్వు సంతోషపడకుండా ఇది బాధపడకూడదు. జరగలేని 4 ఆ సమస్యలను బట్టి కార్యాలు జరగలేదని బాధపడేదానికన్నా 6 జరిగిందే వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుని సంతోషంగా ఉండటం మిన్న. అందుకనే ప్రార్థన చేయడం నీ వంతు, కార్యం చేయడం దేవుని వంతు. ప్రార్థనలు చేసుకుంటా వెళ్ళిపో, కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తాడు. ఎందరికి చేసుకుంటాడో అందరికీ చేస్తూ వస్తాడు ఆయన. ఏం చేసాడు ఏం చేయలేదు లెక్కలు పెట్టేది నీ పని కాదు. ప్రార్థన చేయడం నీ పని, చేసుకుంటూ వెళ్ళిపో. ఎవరెవరికి కార్యం చేయాలో ఆయన చేసుకుంటూ వచ్చేస్తాడు.
ఆయన పని అది, ఆయన చేస్తాడు. ఆయన పని గురించి నువ్వు ఆలోచించకు. ఓకే, రైట్. కాస్త మనం ముందుకు వెళ్దాం ఇంకా మనకున్న సమయాన్ని బట్టి. 5వ వరాన్ని మనం చూద్దాం. ఎక్కడ ఉందో మనకది, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అన్న తర్వాత 10వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు అని అన్నాడు. ఏ కార్యములు? అద్భుత కార్యములు. మనకు తేటగా తెలియాలంటే యేసుక్రీస్తు వారు కానా అనే ఒక విందులో పాల్గొన్నారు, మ్యారేజ్కి వెళ్ళారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి వచ్చి, ఇది పరిస్థితి, ద్రాక్షరసం అయిపోయింది, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అడిగినప్పుడు యేసయ్యమన్నారు, అమ్మా నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను అని యేసయ్య బదులుగా చెప్పినప్పుడు మరియా ఆ పక్కన ఉన్న శిష్యులు చూసి ఆయన చెప్పింది మీరు చెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత సమయం వచ్చింది, ఆ సమయాన్న ఏమండి యేసుక్రీస్తు వారు ఆ బాణల్లో నీళ్లు పోయమని చెప్పి మీరు పట్టుకెళ్ళి ఇప్పుడు పంచిపెట్టండి అన్నారు. పంచిపెడితే అది ఎలా మారిందట? ద్రాక్షరసంగా మార్చబడింది. అంటే నీటిని దేవుడు ఎలా మార్చేసాడు? ద్రాక్షరసంగా మార్చేసాడు. ఇది ఏ కార్యం? ఇది అద్భుత కార్యం. ఇది ఏ కార్యం అట? అద్భుత కార్యం. స్వస్థత కార్యం అంటే అనారోగ్యం బాగుపడుద్ది, అద్భుత కార్యం అంటే లేనిది కలుగుద్ది. అద్భుతం, ఇది ఆశ్చర్యం అని అంటాం మనం కొన్ని సంఘటనలు జరిగినప్పుడు. అది అద్భుత కార్యం. అది ఇప్పుడు పేతురు విషయంలో కూడా ఆ ఒక కార్యాన్ని మనం చూస్తాం. లోక సువార్తలో 5:5 మనకు కనిపిస్తుంది. ఏమండి యేసయ్య అంటాడు కదా, లోతునకు తీసుకెళ్ళి ఇప్పుడేయి వల అని అన్నాడు. అయ్యా రాత్రంతా మేము వేసాం, ఒక్క చేప కూడా పడలేదు, అయినా కూడా మీరు చెప్పారు కదా, మీ మాట చొప్పున నేను వేస్తాను అని వలేసాడు పేతురు. వలేస్తే 2 నామల పూట కలిగిన చేపలు పడ్డాయండి. వల లాగలేని పరిస్థితి. పక్కన ఇంకొక దోణి ఉంటే ఆ ఇద్దరిని కూడా పిలిస్తే ఆ ఇద్దరు కూడా వచ్చారు. మొత్తం లాగితే 2 నామల పూట కలిగిన చేపలు పడ్డాయి. ఇదే కార్యం, ఇది అద్భుత కార్యం. ఇవన్నీ మనం చూసుకుంటా వెళ్తే ఇలాగా చాలా అద్భుత కార్యాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. సో ఇది ఎన్నో వరం? ఇది అద్భుత కార్యములు చేయవరము, 5వ వరం. అయితే మనకి కాస్త ఇంకా ముందుకెళ్తే అదే 10వ వాక్యంలో మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు అన్న తర్వాత మరి ఒకనికి ప్రవచన వరమును అని అన్నాడు. 10వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది ప్రవచన వరం. ఇది ఎన్నో వరం? ఇది 6వ వరం. ఇది అంటే ప్రవచన వరం. ఈ వరంగాని దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినట్లయితే ఈ వ్యక్తి ప్రవచనాలు పలుకుతాడు. రాబోయే కాలంలో ఏం జరుగుద్ది, వచ్చే నెలలో ఏం జరుగుద్ది, వచ్చే సంవత్సరం ఏం జరుగుద్ది, ఇవన్నీ కూడా జరగబోయేవి ప్రవచనంగా మాట్లాడతాడు. సంఘంలో ఏవండి ప్రార్థనలో పెట్టినప్పుడు ఎవరైనా తప్పు చేసినా, లేకపోతే ఎవరినైనా బలపరచాలన్నా, లేదా ఎవరికైనా ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నా, ఇవన్నీ కూడా దేవుడు చెప్పగా ఈ ప్రవచన వరం కలిగిన వ్యక్తి ప్రవచనాలు పలుకుతాడు. ఇది ఎన్నవదట? 6వది. అలాగునే 7వ వాక్యం మనకు అక్కడే కనిపిస్తూ ఉంది. మరి ఒకనికి నానావిధ భాషలను, దానికి పైగా కూడా మనకి ఇంకోటి కనిపిస్తూ ఉంది. 10వ వాక్యంలో మరలా చదువుతున్నాను చూడండి. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును అన్న తర్వాత మరి ఒకనికి ఆత్మల వివేచనయు అని అన్నాడు. అంటే ఆత్మల వివేచన ఇది ఎన్నో వరం? ఇది ఆత్మల వివేచన అనేది 7వ వరం. ఇది అంటే ఈ 7వ వరం మనకి ఎలా తెలుస్తూ ఉంది ఇది అని అంటే దీని మీనింగ్ ఏంటంటే వివరిస్తే ఆత్మల వివేచన వరం. ఇప్పుడు జనరల్గా ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు సంఘంలో నిలబడినప్పుడు ఎవరు ఎలాగను పనిచేస్తారో అవన్నీ కూడా తన మనసులో గ్రహిస్తూ ఉంటాడు. ఈమె పాటలు బాగా పాడుతుంది, ఈమె సువార్త బాగా చేస్తుంది, ఈమె పలానా ఉపవాసాలు బాగా చేస్తుంది, ఇతడు బాగా కానుకిస్తాడు, అతడు బాగా దశంభాగం ఇస్తాడు, ఇతడు బాగా పరిచర్య చేస్తాడు అని ఇలాగున ఒక సేవకుడు ఆత్మలను గ్రహించగలిగితే, ఎవరు ఎలాగున చేస్తున్నారు అనేది గ్రహించగలిగితే అదే వరము. ఏ వరము అంటే ఆత్మల వివేచన వరము. అక్కడికి మనకి 7 వరాలు పూర్తయ్యాయి.
అలాగనే కాస్త మనం ముందుకెళ్తే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది 8వ వరం కూడా. మరి ఒకనికి ఆత్మల వివేచనయు అన్న తర్వాత మరి ఒకనికి నానావిధ భాషలను అని అన్నాడు. ఇది మనకు బాగా ఎక్కడ కనిపిస్తుంది? నానావిధ భాషలు అనే వరం అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 6వ వాక్యం 11వ వాక్యం. నిజానికి 120 మంది మేడగదిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చాడు భూమి మీదకి. అలా దిగి వచ్చినప్పుడు అన్య భాషల్లో మాట్లాడారు. 2 అధ్యాయంలో 2, 3, 4 వాక్యాల్లో మనకు కనిపిస్తుంది అన్య భాషల్లో మాట్లాడారు. అలాగనే అదే 2వ అధ్యాయంలో 6, 11 మనకి 6వ వాక్యంలో 11వ వాక్యంలో నానావిధ భాషలు మాట్లాడినట్లుగా మనకు తెలుస్తుంది. నానావిధ భాషలు అనేది వరం, అన్య భాషలు అనేది ఒక అనుభవం. నానావిధ భాషలు వరం గురించి మొదటగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ నానావిధ భాషలు ఎలా మాట్లాడారట? వీరు మాట్లాడుతూ ఉండగా నానావిధ భాషల్లో చాలామంది వచ్చారు అక్కడికి. వారంతా కూడా అనుకుంటా ఉన్నారు, అరే మన భాష రాదు కదా, వారంతా యూదులు కదా, ఏంటి మన భాషలో మనకు బోధించేస్తూ ఉన్నారు అంటే తెలుగు వారు ఉన్నారనుకోండి తెలుగులో బోధించేశారు, హిందీ వారు ఉన్నారనుకోండి హిందీలో బోధించేశారు, అలాగనే ఏది ఇంగ్లీషు వారు ఉన్నారనుకోండి ఇంగ్లీషులో బోధించేశారు. అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్ ఇవన్నీ కూడా నానావిధ భాషలు. ఈ వరాన కానీ దేవుడిస్తే భాష నేర్చుకోకుండానే వారితో మాట్లాడేస్తూ ఉంటాం. ఆ రోజు అలాగే మాట్లాడేశారు. వారంతా ఆశ్చర్యపోయారు, ఏంట్రా వాళ్ళంతా యూదులు కదా, మన భాష ఎలా వచ్చి వాళ్ళకి మనకు బోధించేస్తున్నారేంటి మన భాషలో అంటే వారికి దేవుడు అక్కడ ఏమిచ్చాడట? వరాన్ని ఇచ్చాడు. అలాగనే 2వ అధ్యాయంలో 3, 4 వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంది నానావిధ భాషలని అక్కడ మనకు కనిపిస్తుంది. నానావిధ భాషలు అనేది వరం కాదు, అది అనుభవం అని చెప్పాను. అనుభవము అంటే నిజానికి ఏదైనా మనం బాధలు ఉన్నాం అనుకోండి, ఆ బాధలో ఉన్నప్పుడు మన భాషల్లో మాట్లాడుకోవాలి. ఎలాగా? ఓ రి కథ రబ కతర 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 బ కతర కతర బ అని మనం మాట్లాడుకుంటాం. భాషల్లో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం దేవునికి కనెక్ట్ అవుతాం. మన హృదయం ఏమవుద్దట? బలపరచబడుతుంది. సో దయచేసి అన్య భాషలు అనేది కేవలం మన కోసం, మనల్ని బలపరచుకోవడం కోసం అది అన్య భాషలు అనే అనుభవంలోకి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. అలాగనే అక్కడే మనకు కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం అక్కడే మనకు కనిపిస్తుంది ఏంటంటే నానావిధ భాషలు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇది వరం ఇది. సో అక్కడికి మనం 8వ వరం నానావిధ భాషల గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగనే కాస్త మనం ముందుకెళ్ళినట్లయితే మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అని అన్నాడు. అంటే 9వ వరం మనకేంటి? భాషలు అర్థం చెప్పు వరం. ఇది నిజానికి మనం 2 భాషల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకటి అన్య భాషలు, రెండవది నానావిధ భాషలు. అన్య భాషలు అంటే ఏమనుకున్నాం మనం? అన్య భాషలు అంటే రి కథ రబ కతర కతర కతరబ అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెబ కతర కతర బ కతర అనే అన్య భాషలు మనకు అర్థమవుతూ ఉన్నాయా? అర్థం కావట్లేదు. కానీ ఈ నానావిధ భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ ఇవన్నీ కూడా క్లియర్గా ఆ భాష వచ్చిన వ్యక్తికి అర్థమవుద్ది. అంటే అర్థం కాని భాష ఏది ఇందులో? ఇంతక అన్య భాషలా లేకపోతే నానావిధ భాషలా? అన్య భాషలే. అర్థం కాదు. అర్థం కాని ఈ అన్య భాషలు సంఘంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ భాషలకు అంటే అన్య భాషలకు అర్థం చెప్పే వరాన్ని దేవుడు కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇస్తూ ఉన్నాడు. అదే భాషలకు అర్థం చెప్పు వరము. కృపావరములు 21 3 భాగాలుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ వరములు, 2వ భాగం యేసు వరములు, 3వ భాగం తండ్రి వరములు. మొదటి భాగం మనం మాట్లాడుకున్నాం, 2వ భాగం యేసు వరములు మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా, ఇదిగో ప్రభువా కృపావరాల గురించి మాతో మాట్లాడి ఉన్నారు. వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానం మాకు ఇవ్వండి, ఇంకను మేము నేర్చుకుంటాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.